ప్రతిఘటించే అవకాశమే లేదు అక్కడ. ఇప్పుడు డైరెక్ట్ అవి వస్తాయి, ఫైర్ చేసుకుంటూ పోవడమే కదా. దానికి టైం ఏం లేదు, వర్షం లెక్క పడడమే, రాళ్ల వాన పడ్డట్టే పడడం, ఇంకా అసలు టైమింగే లేదు. అంటే మీరు కేవలం గుహల్లో ఉన్నారు అంతే, తప్పుకోవడమా లేదా ఇట్లా బండలు ఉంటాయి కదా, ఈ బండల కింద జోరి సపరేట్ ఉండడం. అంటే ఉదయం 6 అసలు ఏమీ కూడా చేయలేమాట. ఉదయం 6 నుంచి రాత్రి వరకు కంటిన్యూగా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఇట్లా 4 వస్తాయి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అంటే మళ్ళీ అవి మళ్ళీ రిటర్న్ అవుతూ వస్తూ ఉంటాయి. అట్లయిందనంటే మళ్ళీ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ వచ్చేది, మళ్ళీ 12 గంటలకు 2 గంటల మధ్యన మళ్ళా ఒకసారి వచ్చేది. అట్లా ఏ చిన్న కదలిక అర్థమైనా ఖచ్చితంగా వచ్చి ఫైరింగ్స్ చేసుకుంటే వెళ్ళిపోయేటోళ్ళు. కానీ మరి ఈ టైంలో మీరు బయటికి రాలేరు, కానీ మరి మీకు దాహం వేస్తే మంచినీళ్ళకు భోజనంకు వాటి పరిస్థితి అయితే చాలా కష్టం. అసలు మనం ఊహించలేనంత. నీళ్లు తెచ్చుకోవడానికని పోయినాం అనుకో, కథం హెలికాప్టర్ సౌండ్ వినబడ్డదంటే డబ్బాలని అక్కడ ఎత్తేసి కవర్లకు వెళ్ళాల్సింది. నీళ్లు తేవడానికి ఒక రోజు టైం పడుతుంది, నీళ్లు తెచ్చుకొని తాగడానికి. అంత అంత సీరియస్ ఉండేది. అసలు నీళ్లు కూడా ఏంటిది, కొద్దిగా మైదానంలో ఉంటాయి ఒక దగ్గర. స్పీడ్గా ఉరికి, అంటే ఇట్లా హెలికాప్టర్లు ఇట్లా ఫైరింగ్ చేసుకుంటూ పోయిన తర్వాత స్పీడ్గా ఉరికి